ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ని ఎవరైతే స్థాపించారో డాక్టర్ జీ గారు స్కూల్లో ఉన్నప్పుడే వందే మాతరం మూమెంట్ లో పాల్గొని స్కూల్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆయన కాంగ్రెస్ లో పనిచేస్తూ గాంధీ గారి పిలుపు మేరకు 1920లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1925లో డాక్టర్ జీ ఆర్ఎస్ఎస్ ను స్థాపించి తరువాత 1930లో గాంధీ గారి పిలుపు మేరకు దండి మార్చి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని మళ్లీ జైలుకు వెళ్లారు. ఆయన బాధ్యతలను శ్రీ పరాంజపే గారికి అప్పగించారు. రాజ్ గురు, భగత్ సింగ్ మరియు సుఖ్దేవ్ సౌండర్స్ ని చంపాక రాజ్ గురు గారికి వసతి సల్పాయం చేసింది డాక్టర్ జీ గారు. సదాశివ గోల్వాకర్ గారు గురూజీ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ కు పూర్తి మద్దతునిచ్చారు. 1942లో బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా ఆ రోజు మన త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసినందుకు అప్పుడు ఆర్ఎస్ఎస్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. దేవీపాద చౌదరి, జగపతి కుమార్ గారు. అదేవిధంగా బ్రిటిషర్స్ రవాణా చేస్తున్న రైలుకు సంబంధించి అక్కడ ట్రాక్ పట్టాలను తొలగించినందుకు హేము కెలాని ఈ ప్రయత్నం చేయగా ఆయనకు మరణశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. చిమూర్ ఉద్యమాన్ని చేపట్టారు దాదాసాహెబ్ గారు, అన్నాజీ గారు. దీని గురించి జర్మనీలో బర్లిన్ రేడియో కూడా చెప్పింది. వాళ్లకు కూడా మరణశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇంతే కాదు, మీరు చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాతి కాలంలో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన, రాజేంద్ర సింగ్ గారు, రజ్జు భయ్యా, రమాకాంత్ దేశపాండే గారు తర్వాతి సమయంలో వనవాసి కళ్యాణాశ్రమం స్థాపించారు. నానాజీ దేశ్ముఖ్ వీళ్ళందరూ కూడా 1942 మీకు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్నారు. ఇంకా పేర్లు కావాలంటే చాలా చెప్తారు. లాలా హన్స్రాజ్ గుప్తా గారు, ఈయన కాంగ్రెస్ నేత అరుణ ఆసిఫ్ అలీ గారికి ఆశ్రయం ఇచ్చారు. మీకు ఇంకా పేర్లు కావాలంటే చాలా పేర్లు చెప్తాము. అప్పాజీ జోషి, దాదారావు పరమార్తే, వాంకడే, గొరాటే. పేర్లు కాదు, మీకు నిజాలు చెప్తే, నిజాలు తెలిస్తే నిజాలు చెప్పండి. కానీ ఈ విధంగా ఆర్ఎస్ఎస్ గురించి అసత్య ప్రచారాలు చేయకండి.